ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతున్నానండి. జీవ మరణములు నాలుక వశము. జీవం మరణం రెండు కూడా ఎవరు ఆధీనములో ఉన్నవి అనంటే అవి నీ నోటిలోనే ఉన్నవి అంట. నాలుక వశం అంట. మన నాలుకతో మనం ఏం మాట్లాడతావు, మన పెదాలతో మనం ఏం మాట్లాడుతున్నాము, అస్తమానము మన పెదవులతో మన నోటితో కీడును సంకేతిస్తున్నావా, కీడును మేలు జరిగే వేచిన ఉన్నా కూడా జరగదు, కీడే జరిగిద్ది అని భావిస్తున్నావా? నాలుక వశంలోనే ఉన్నవట జీవము మరణము రెండు కూడా. నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా? అది నీ వశములోనే ఉంది. దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. నువ్వు దేన్నైతే ఆశిస్తున్నావో, యోబు గ్రంథంలో యోబు గారు కనుక నేను ఏదైతే జరగకూడదు అని భావించాను, అస్తమానం నా బిడ్డలు తప్పు చేస్తారేమో, నా వారు తప్పులో ఉన్నారేమో, నా పిల్లలు ఒకవేళ హృదయంలో తప్పు ఆలోచన ఉందేమో అని ప్రతిదినము ప్రతిరోజు ఉదయకాలంలోనే లేచి తెల్లారుజామునే లేచి దేవుడికి బలి అర్పణ జరిగించేవాడు యోబు. ఏదైతే ఆశించాడో అది నేను ఏదైతే జరిగిద్ది అనుకుంటున్నాడో అది జరిగిందట. అంటే యోబు గారు మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసము కలిగి ఉన్నాడు, కానీ మనసులో ఒక సందేహంతో ఉన్నాడు. అస్తమానం ఇది జరిగిద్ది, మేలు జరగదు, నేను మేలులో ఉన్న ప్రస్తుతానికి ఏమో కీడు జరిగిద్దేమో, నా పిల్లల తప్పు మార్గంలో ఉన్నారేమో, నా పిల్లల తప్పుడు ఆలోచన విధానం కలిగి ఉన్నారేమో అనే ఆలోచనతో యోబు గారు నిండి ఉన్నాడు. ఆయన ఆశించినదే, నేను ఏదైతే ఆశించానో, నేను ఏదైతే అనుకున్నానో అది జరిగాను కదండి. అట్నే మన నాలుకలోనే ఉంటాయండి, మన నోటి ఫలమే చెప్పిద్దండి. నాలుక వశంలో ఉన్నవి జీవమరణములు. 22వ వచనం, భార్య దొరికిన వారికి మేలు దొరికెను అంటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరకటం కూడా ఈ రోజులను బట్టి చూసుకున్నామంటే ఖచ్చితంగా మేలు దొరికినట్లేనండి. ఎవరో ఎలా ఉన్నారో, ఎప్పుడు ఎలా